అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత సరే నాకు బెయిల్ వస్తుంది అనుకున్నాడు, కానీ అక్కడ ఒకదాని వెంబడి ఒకటి రాష్ట్రం అంతా అతను పర్యటన పెట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు కూడా ఎవడు అతను ఇడిపించలేరు. ఎందుకంటే ఇప్పుడు జడ్జి గారు నిన్నటి వరకు ఉన్న కేసులన్నిటిలో అతను కొన్నాటిలో బెయిల్ ఇచ్చారు, కొన్నాటిలో బిఎన్ఎస్ తరఫున ఆ చట్ట ప్రకారం నోటీసులు ఇమ్మన్నారు. టపాల్ మళ్ళీ కొత్త కేసు పెట్టారు. ఇప్పుడు దానికి మళ్ళీ పీటీ వారెంట్ పెట్టి తీసుకెళ్తారు. అక్కడ జడ్జి గారి దగ్గర ముందు ప్రవేశపెట్టాలా, ఆయన రిమాండ్ ఇస్తారా లేకపోతే బెయిల్ ఇస్తారా అవన్నీ చూడాలి. అది ఒకవేళ అందులో బెయిల్ వచ్చింది అనుకోండి, ఇంకొకటి వస్తారు. ఇలాగ అతనికి ఈ ప్రభుత్వం ఇతనికి శిక్ష మామూలుగా జైలు శిక్ష వేయించి అతను కారాగార వాసం చేయించే దానికన్నా ముందే అతనికి కారాగార వాసం అనేటువంటిది నిర్ణయించారు. ఓకే. కాబట్టి అతనికి మామూలుగా ప్రత్యేకించి మళ్ళీ శిక్ష పడక్కర్లేదు, ఇదే శిక్ష అతనికి. అంచేత అతనికి ఉక్రోషం వచ్చేస్తుంది. ఇది ఎప్పటికి అంతమవుతుంది, ఇది అంతం కాదు ఆరంభంలా కనిపిస్తుంది అతనికి.